వేడి పొగలగక్కే రైస్ అండి. ఇప్పుడు కాకరకాయ ఫ్రై దీంట్లో వేసి ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తున్నా, చూడండి. హెవెన్. మీరు కూడా టేస్ట్ చేయండి. హాయ్ అందరికీ, ఇవాళ ఈజీగా అయిపోయే కాకరకాయ ఫ్రై చేసుకుందాం, వచ్చేసేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాకరకాయలు 1/2 kg అండి, కోసి పక్కన పెట్టుకున్నాను. కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు, డ్రై రోస్ట్ చేసిన కొబ్బరి ముక్కలు, డ్రై రోస్ట్ చేసిన నువ్వులు, పసుపు, ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, ఒక 4-5 స్పూన్లు, పెద్ద స్పూన్ తోటే పడుతుంది. కాకరకాయ ముక్కలు వేసుకుందామండి. వేడొచ్చేసింది. ఇలా రౌండ్గా కోసుకుంటే బాగుంటుందండి ఫ్రైకి. కలిపేసుకొని మొత్తం మంచిగా వేయించుకోవాలి. టైం పడుతుందండి కొంచెం, ఇది ముక్కలు వేగటానికి ఒక 1/2 అవర్ పడుతుంది ఈజీగా ఫ్రై అవ్వటానికి. కర్రీ అంతా రెడీ అవ్వడానికి మనకి 30 minutes పడుతుంది. వేగుతుంటే అండి కాకరకాయ ముక్కలు, ఈలోపు మనము కారం పట్టేసుకుందామండి. వెల్లిపాయ కారం ఈ స్పూన్తో 3 స్పూన్లు కారం వేస్తున్నా అండి. సాల్ట్ కూడా 2.5 స్పూన్స్ వేస్తున్నాండి. నువ్వులు ఒక 3 స్పూన్స్ వేసాండి. వెల్లుల్లి, ఎండు కొబ్బరి ముక్కలు, పసుపు మనం ముక్కలు వేగాక వేసుకుందామండి, దీంట్లో వేయట్లేదు. ఇది గ్రైండ్ మిక్సీ పట్టేసుకుని వస్తా. మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం ఇలా కొంచెం కచ్చాపచ్చ, మరీ మెత్తగా కాకుండా కొంచెం నువ్వులు కనపడేటట్టు కచ్చాపచ్చగా పట్టుకోవాలి. అవి మనకు తగులుతూ పంటికి బాగుంటుంది ఫ్రైలో. చూడండి 50% వేగిపోయాయి, ఇంకా కొంచెంసేపు వేగాలండి. కొంచెం క్రిస్పీ అయిన దాకా వేగాలి. ఇంకా 15 minutes పట్టుద్ది వేగటానికి. మళ్ళీ చూపిస్తాం మీకు వేగాక. అంటే దాదాపు వేగిపోవడానికి వచ్చింది. ఇంకా ఒక 10 minutes ఉంచుతా, అప్పుడు క్రిస్పీగా ఉంటుంది, మనకి చేదు అనేది ఉండదు అసలు. ఇప్పుడు కొంచెం పసుపు వేసేస్తున్నాం. పసుపు క్రిస్పీగా వేగితే మంచిగా మనకి చేదు ఉండదు అస్సలు. దీంట్లో లైట్ కొంచెం షుగర్ వేస్తా అండి. షుగర్ వేస్తే బాగుంటుంది, చేదు అనేది అసలు తగలదు, కర్రీకి టేస్ట్ ఉంటుంది, అసలు తెలియదు మనకి వేసినట్టు. అది 1 స్పూన్ షుగర్ వేస్తున్నాండి, చిన్న స్పూను. అయిపోయిందండి దాదాపు. చూడండి ఎలా వేగిపోయాయో క్రిస్పీగా. ఇప్పుడు ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న కారం వేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలి, అప్పుడే కారం కలర్ మారకుండా ఉంటుంది. చూసారా నువ్వులు కచ్చాపచ్చగా ఉండి ఎలా కనిపిస్తున్నాయో. తినేటప్పుడు కూడా మనకు పంటి కింద తగిలి టేస్ట్ బాగుంటుంది. కాకరకాయ క్రిస్పీగా, నువ్వులు తగులుతా టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి. మన కాకరకాయ ఫ్రై ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది టేస్ట్. తప్పకుండా అందరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.